ఇక్కడ సమస్య ఏందనంటే సార్ ఇప్పుడు ప్రాణాలు కాపాడడం అనేది చాలా ముఖ్యం. మేము అంటే శాంతి చర్చల్ని మేము ఎందుకు కోరుతున్నామనంటే సార్ ఏ ఒక్కరి ప్రాణం పోవద్దు ఉమ్, అనేది మేము కోరుతున్నాము. ఓకే ఎందుకంటే డబ్బులు పోతే డబ్బులు వస్తాయి, అవును పదవి పోతే పదవి వస్తుంది, ఉమ్, ఇంకేది పోయినా వస్తుంది, అవును కానీ ప్రాణం ఒక్కటి పోతే రాదు. అవును అందుకని ప్రాణం చాలా విలువైంది. ఉమ్, ఇవాళ అన్నిటికంటే విలువైంది, ఆస్తి కంటే డబ్బు కంటే పదవి కంటే కూడా విలువైంది ప్రాణం అని నా భావన, ఉమ్, నా వ్యక్తిగతమైన భావన. ఓకే అందుకని చెప్పేసి ప్రాణం ఇవాళ ఆదివాసుల ప్రాణం పోవద్దు, ఉమ్, యువకులది పోవద్దు, మహిళలది పోవద్దు, ఉమ్, ఒక కానిస్టేబుల్ ప్రాణం కూడా పోవద్దు, ఉమ్, ఒక సిఆర్పి జవాన్ అయిండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అతడు కూడా మనిషే, అవును సార్ ఆయనకు కూడా కుటుంబం ఉంటది. ఉమ్, ఒక ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కార్యకర్త అయిండొచ్చు, ఉమ్, ఆయన కూడా తల్లి ఉంటది, అవును, ఆయన కూడా తండ్రి ఉంటాడు. అవును, మరి ఆ తల్లి భావన ఎట్లా ఉంటది, తండ్రి భావన ఎట్లా ఉంటది, ఒక కానిస్టేబుల్ చనిపోతే కానిస్టేబుల్ తల్లి భావన ఎట్లా ఉంటది, తండ్రి అతని భార్య ఎట్లా ఉంటది, పిల్లలు ఎట్లా ఉంటారు, ఉమ్, దీన్ని ఆలోచించాలి. ఓకే ఎందుకు మేము శాంతిని కోరుతున్నామనంటే శాంతిని కోరేది ఇవాళ ఆ కుటుంబాలు బాగుండాలని, ఉమ్, ఎవరి కళ్ళలో కూడా నీళ్లు రావద్దని, ఉమ్, ఎవరి కుటుంబాలు కూడా నాశనం కావద్దని, అందుకని మేము శాంతిని కోరుతున్నాం. ఓకే శాంతిని కోరుతున్నాం కాబట్టి మేము ఇవాళ చర్చలు జరపాలని అంటున్నాము. దానిలో వీళ్ళు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఏమన్నారంటే ఉమ్, ప్రభుత్వం కనుక సానుకూల వాతావరణాన్ని కల్పించినట్లయితే ఉమ్, మేము ఆయుధాలు వాడము అనేది కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఓకే దానిలో అది చాలా మంచి పరిణామం. దానిలో వాళ్ళ వాళ్ళ దృక్పథంలో కొద్దిగా మార్పు వస్తుంది అని మేము ఆశిస్తున్నాం. ఓకే భవిష్యత్తులో అవసరమైతే వాళ్ళు కూడా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో పాల్గొంటారు అని ఆశిస్తున్నాం మేము. ఓకే తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలని ఇప్పుడు కోరుతున్నాం. ఒకవేళ మీ యొక్క శాంతి చర్చలకి కేంద్ర ప్రభుత్వం గనక పట్టించుకోకపోతే, అంటే ఆ నిర్ణయాన్ని గనక మార్చుకోకపోతే, మరి తదుపరి కార్యాచరణ ఎట్లుండబోతుందో మీది? ఇప్పుడు ఒకటి ఏంటంటే మరి మేము ఏం కోరుతున్నాము, పట్టించుకోకపోవడానికి అనే సమస్య ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ప్రాణాలు పోవద్దని కోరుతున్నాం. ప్రాణాలు పోవాలంటారు ఎవరైనా, అవును. ఎవరు అన్నారు? ప్రాణాలు పోవద్దు అని కదా మేము కోరుతున్నాము. అవును. ఆదివాసుల ప్రాణాలు పోతున్నాయి, గిరిజనుల ప్రాణాలు పోతున్నాయి, అమాయకుల ప్రాణాలు పోతున్నాయి, ఉమ్, కానిస్టేబుల్ల ప్రాణాలు పోతున్నాయి, ఇవి పోవద్దు అని మేము కోరుతున్నాం. ఓకే. తెలిసిందా? ఇప్పుడు ఈ అమాయకులైనటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి మరి ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది, ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్తారు? ఒకవేళ ఇది ఇప్పుడు ప్రణాళిక ఏంటంటే మేము ఇప్పుడు ఏదైతే దీన్ని మేమేమనుకుంటున్నామంటే ఏదైతే ఇప్పుడు మేము ఈ భావాలు వ్యక్తం చేస్తున్నామో సార్. అంటే ప్రాణ నష్టం జరగద్దు, సార్. ఎవరి ప్రాణం పోవద్దు, సార్. శాంతి చర్చలు జరగాల అని కోరుకుంటున్నాము. ఇది మంచి కోసం. ఉమ్, దీన్ని అన్ని సంఘాలు అందరూ మేధావులు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ దీన్ని బలపరుస్తారు అనుకుంటున్నారు. ఉమ్, ఇప్పుడు ఇది అందరు మేధావులు అందరూ మాకు బలపరుస్తారు. ఉమ్, తప్పనిసరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక విషయం ఏంటంటే ఈ బ్రెయిన్ తో కాదు, నీ హార్ట్ తో ఆలోచించు. అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు మనుషులే కదా. దానిలో నువ్వు ఒక తండ్రిగా ఆలోచించు, ఉమ్, ఒక కన్న తల్లిగా మీరు ఆలోచించండి. ఉమ్, దాని లోపల ఓకే. మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే కదండి, మానవులే కదా. మరి మానవులుగా వాళ్ళు ఆలోచించాలని కోరుతున్నాం అంతే. సార్ అసలు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు సార్? ఇప్పుడు మావోల మీద ఇప్పుడు మామూలు విధ్వంసాన్ని సృష్టించాలి, అసలు మావోలు అనేటోళ్ళు లేకుండా చేయాలి, మావోల ఏరువేత, ఇట్లాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అది ఇప్పుడు వాటి గురించి చర్చ అనవసరం, ఓకే. ఆ చర్చ అనవసరం. ఎవరి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు, ఉమ్, ఎవరు ఏ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, అప్పుడున్న పరిస్థితుల బట్టి, ఉమ్, అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఉమ్, ఎదుటి వ్యక్తి చేసినటువంటి యాక్షన్ కు రియాక్షన్ మాదిరిగా ఉంటాయి ప్రతి చోట కూడా. ఓకే. వాళ్ళు ఒక తప్పు చేస్తే దానికి రియాక్షన్ ఉంటుంది, వీళ్ళు ఒక తప్పు చేస్తే దానికి రియాక్షన్ ఉంటుంది. ఓకే. అది అనేది అనవసరం. ఇప్పుడు మనం ఏం చేయాలని ఆలోచించాలి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో అమిత్ షా గారు ఏదో కార్యక్రమం చేపట్టబోతున్నారు, దాని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ సార్? మేము అంటే బహుశా ఆయన కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ యొక్క గిరిజన గూడలను దర్శించి ఉమ్, అక్కడ ఆదివాసీలతో మాట్లాడి, ఉమ్, అక్కడ పేదవాళ్ళతో మాట్లాడి, పేద మహిళలతో మాట్లాడి వాళ్ళ కష్టాలతో తెలుసుకుంటే బాగుంటుందని కోరుతున్నాం మేము. సార్ ఇప్పుడు దీనికి భయపడి ఆపరేషన్ కగార్ అనే దానికి ఈ విధ్వంసానికి భయపడి ఇప్పుడు కొంతమంది మావోలు లొంగిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతాం. ఆ విషయం మాకు తెలియదు కదా, ఆ విషయం మనకు తెలియదు కదా. ఓకే. ఇప్పుడు ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది మేము ఎట్లా చెప్పగలుగుతాం? ఓకే. ఇప్పుడు ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఉమ్, ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో మనం ఎట్లా చెప్పగలుగుతాం? అవును.
ఇప్పుడు మా వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి సార్ ప్రధానంగా ఇప్పుడు? అది మాకే తెలుస్తుంది, చర్చలో కూర్చుంటే తెలుస్తుంది. ఇప్పుడు మేము మావోళ్ళం కాదు, అట్లా ఒక్కొక్క విషయం. మేము మావోయిస్ట్ పార్టీ కాదు, మాకు మావోయిస్ట్ పార్టీతో మాకు ఏ సంబంధం లేదు. తెలిసిందా? యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మేము షిరిడి సాయిబాబా భక్తులం, ఒక రకంగా చెప్పాలంటే. దానిలో ఆ గొప్ప సెయింట్ ఆయన, ఒక ప్రేమ తత్వం. అక్కడ దేవుడు అది కాలా, అది వేరే విషయం దానిలో. కాబట్టి అవుతుందో ఒక మంచి కావాలని కోరుతున్నాము, సమాజంలో శాంతి కావాలని కోరుతున్నాము. మావోయిస్టులు ఏం చేస్తారు మేము ఎట్లా చెప్తాం? వాళ్ళు ఏమాలు అంటే వాళ్ళది న్యాయమైన పోరాటం అన్నట్లు అది 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 వాళ్ళు అనుకుంటున్నది మన న్యాయమైన పోరాటం అని. అందరు అనుకుంటలేరు కదా.